హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో నేను లిమిట్స్లో నుంచి ఒక 4 డిఫరెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకెందుకు ఆలస్యమైన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లిమిట్ x టెండ్స్ టు -∞ 6x² - cos 3x/x² + 5 అన్నాడండి. -5x³ + 3/√x⁴ అని ఇచ్చి ఇక్కడ సాల్వ్ చేయమని అడుగుతున్నాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, లిమిట్ x టెండ్స్ టు -∞. ఇక్కడ నేను x² కామన్ తీస్తున్నాను. ఇక్కడ x² కామన్ తీస్తున్నా, ఇక్కడ కూడా x² కామన్ తీస్తే ఈ 2x² అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఏముంటుందంటే 6 - cos 3x/x² డివైడెడ్ బై ఇక్కడ x² కామన్ తీస్తాను కాబట్టి 1 + 5/x². ఇది రిమైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ మనం x³ కామన్ తీస్తున్నాను. x³ కామన్ తీస్తే రిమైనింగ్ 5 + 3/x³ ఉంటుంది. మరి డినామినేటర్ కూడా x³ కామన్ తీయాలి కాబట్టి, కాకపోతే ఇక్కడ ఏముందంటే స్క్వేర్ రూట్లో ఉంది. స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు x⁴ అనేది బయటకు వస్తే x⁴ మనం x³ గా రాసుకోవచ్చు. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే బయటకి x³ వస్తుంది. కానీ ఇది స్క్వేర్ రూట్ కాబట్టి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కాబట్టి ఈ x³ మనం ఎలా రాస్తాం అంటే mod x³ గా రాసుకుంటాం. mod x³ అండ్ √x⁴ కామన్ తీసాను కాబట్టి 1 + 2/x⁴ గా రాసుకోవచ్చు. ఇలా మనం రాస్తాండి. నెక్స్ట్ ఏం చేయాలంటే -∞ని సబ్స్టిట్యూట్ చేయాలి. -∞ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని వాల్యూ 0, ఎందుకంటే ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ వాల్యూ 0. అలాగే దీని వాల్యూ కూడా 0. ఇక 3/x³ 0, అలాగే 2/x⁴ కూడా 0 అయిపోతుంది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుందంటే ఇక్కడ చూడండి 6 -0 కాబట్టి మరి రాయట్లేదండి. అలాగే ఇక్కడ 1 + 0 అన్న 1 మైనస్ ఇది 0 అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం ఏం రాయాలంటే x³ mod x³ ఉంది కదండి, ఈ x³ mod x³ వాల్యూ -1. ఎందుకంటే పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఇక్కడ మైనస్ వచ్చిన ఓల్డ్ ద పవర్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి x³ mod x³ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు -1 అని చెప్పి తీసుకోవాలి. ఓన్లీ ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుందండి. x³ mod x³ నథింగ్ బట్ -1 ఇంటూ 5 + 0 5 divided by 1 + 0 1. So 6/1 6 minus into minus plus 1 into 5 5. 6 + 5 nothing but 11. ఇలా మనం ఈ సమ్స్ ని సాల్వ్ చేస్తాం. మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది గుర్తు పెట్టుకోవాలండి. x³ mod x³ అనేది -1 అవుతుందని మనకు తెలియాలి. ఒకవేళ తెలియలేదనుకోండి, మనం బై మిస్టేక్ ఏం చేస్తాం, x⁴ కామన్ తీసేస్తాం, బయటికి x³ వస్తుంది, x³ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ మైనస్ అలాగే ఉండిపోతుంది. అప్పుడు మైనస్ ఉండిపోతే 6 - 5 అవుతుంది. 6 - 5 అవుతున్నప్పుడు 1 అవుతుంది. సో మనకు ఆప్షన్లో 1 అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా మనం 1 అని టిక్ పెట్టేస్తాం, ఆన్సర్ రాంగ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది x³ mod x³ = -1. సెకండ్ వన్ ఒకసారి చూడండి. లిమిట్ x టెండ్స్ టు 0 1 + x/2 5/7 -1/x అని ఇచ్చారండి. ఇక్కడ x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫార్మేట్ వస్తుంది కాబట్టి ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేసుకోవచ్చు. అది ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయకుండా కూడా మనం ఈ సమ్మన్ చేయొచ్చు. అది ఎలా ఒకసారి చూడండి. ఇక్కడ లిమిట్ x టెండ్స్ టు 0 1 + x/2 5/7 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను, మైనస్ 1 పవర్ 5/7 గా రాస్తున్నాను. ఎందుకంటే నేను దీన్ని x⁴n - a⁴n/x - a ఫార్మేట్ లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసమే ఇక్కడ ఏదైతే పవర్ ఉందో ఇక్కడ అదే పవర్ గా కన్వర్ట్ చేస్తాను. 1 పవర్ ఎనీథింగ్ 1 కాబట్టి 1 పవర్ 5/7 గా మనం రాసుకోవచ్చు. డివైడెడ్ బై ఇక్కడ చూడండి, ఇది x⁴n - a⁴n. మరి ఇక్కడ డినామినేటర్ ఏముండాలి, x - a ఉండాలి. కానీ x ప్లేస్ లో ఏముందండి, x/2 ఉంది. x/2 ఉంది కాబట్టి ఒక 2తో మల్టిప్లై చేసి ఒక 2తో డివైడ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ x/2 వచ్చింది. కానీ ఏం కావాలి, x - a కావాలి. x - a ఉండాలంటే మొత్తం ఓవరాల్ గా 1+ అని ఉందండి. కాబట్టి ఒక 1ని యాడ్ చేసి ఒక 1తో మైనస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి, ఇక్కడ x 1 + x/2, ఇక్కడ కూడా x 1 + x/2. సో -1 -1 సరిపోయింది. సో ఈ 1/2 అనేది బయటికి తీసుకురండి. లిమిట్ x టెండ్స్ టు 0. ఇప్పుడు ఇదంతా ఏ ఫార్మేట్ లో ఉందండి, x⁴n - a⁴n/x - a ఫార్మేట్ లో ఉంది. కాబట్టి ఫార్ములా n × a⁴n - 1. సో ఇక్కడ లిమిట్ కూడా రాయవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. n ప్లేస్ లో ఏముందండి
5/7 ఇంటూ ఏ అంటే 1 పవర్ n మైనస్ 1 5/7 మైనస్ 1 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ 1 5 డివైడెడ్ బై 2 ఇంటూ 7 14. సో ఇలా మనం ఈజీగా తక్కువ స్టెప్లో మనం ఆన్సర్ అనేది రాయొచ్చు. అది ఎల్ఎస్పల్ రూల్ చేస్తే వస్తుంది, ఒక 2 స్టెప్స్ అనేవి ఎక్స్ట్రా అవుతాయి అంతే. ఒకసారి థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 + 2/x హోల్ పవర్ 3x. ఇక్కడ మీరు ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 2/∞ వాల్యూ 0, 1 + 0 1 పవర్ 3 ఇంటూ ఇన్ఫినిటీ అంటే 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో వస్తుందండి. ఎప్పుడైనా 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్మేట్లో వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే లిమిట్ x tends to infinity f of x whole to the power g of x equals to e power limit x tends to 0 g of x into f of x minus 1 అండి. చాలా తక్కువ మందికి ఈ ఫార్ములా అనేది తెలుసు. అంటే ఈ ఫార్ములా అనేది ఎక్కువ మంది యూజ్ చేయరు దీన్ని, ఎందుకంటే లాగ్ అప్లై చేసేస్తుంటారు. కానీ అది చాలా లెంతీ ప్రాసెస్. ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేసి అనేది చేయాలి. ఇక్కడ చూడండి f of x అంటే బేస్ని f of x గా తీసుకోవాలి, పవర్ని మనం g of x గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. e పవర్ లిమిట్ x tends to 0 g of x అంటే 3x అండి ఇంటూ f of x అంటే 1 + 2/x మైనస్ 1 +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3x ఇంటూ 2/x అప్పుడు x కూడా క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఈ పవర్ లిమిట్ x tends to 0 3 2 6 కాన్స్టెంటే కాబట్టి లిమిట్ కూడా కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఈ పవర్ 6 అనేది ఫైనల్గా ఆన్సర్. మనం ఈజీగా ఇలాగ సాల్వ్ చేయొచ్చిన ఫార్ములా యూజ్ చేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాని. ఫోర్త్ క్వశ్చన్ a is not equals to 0 x greater than 0 అని ఇచ్చి లిమిట్ n tends to infinity sin x minus e power nx by 1 plus a into e power nx ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ e power infinity equals to infinity, అలాగే e power minus infinity equals to 0. ఈ 2 వాల్యూస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూడండి లిమిట్ n tends to infinity, ఇక్కడ నేను e power nx ని కామన్ తీస్తున్నాను. e power nx కామన్ తీస్తే రిమైనింగ్ sin x డివైడెడ్ బై e power nx మైనస్ 1 ఉంటుంది డివైడెడ్ బై, అలాగే ఇక్కడ e power nx ని కామన్ తీస్తున్నాను. e power nx కామన్ తీస్తే 1/e power nx ప్లస్ a ఉంటుంది. ఇక్కడ చూడండి e power nx క్యాన్సిల్ అయిపోతాయండి. సో sin x లిమిట్ అప్లై చేసేస్తున్నాను. sin x e power nx అంటే ఇన్ఫినిటీ, e పవర్ ఇన్ఫినిటీ మైనస్ 1 డివైడెడ్ బై, అలాగే 1/e power nx n అంటే ఇన్ఫినిటీ కాబట్టి e పవర్ ఇన్ఫినిటీ ప్లస్ a. చెప్పాను కదండి e పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ కాబట్టి 1/∞ వాల్యూ 0 అంటే sin x/∞ వాల్యూ ఏమైపోతుంది 0 మైనస్ 1 ఉంది. నెక్స్ట్ 1/e∞ వాల్యూ కూడా 0 ప్లస్ a. సో ఫైనల్గా ఆన్సర్ -1/a. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది e పవర్ ఇన్ఫినిటీ అలాగే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ. చూసారు కదండి, ఈ 4 సమ్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నాయి. సో మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.